అండి, ఈరోజు బావి దగ్గరికి ఉదయాన్నే వెళ్ళాం. వంట కూడా చేయలేదు. పట్టుపురుగులకి ఆకు వేసి వచ్చేసరికి ఉదయం 10 అయింది. ఇంట్లో కూరగాయలు ఏం లేక మా ఇంటి దగ్గరనే రాకేష్ చికెన్ సెంటర్ ఉంది. మా ఊరంతా ఆ తమ్ముడి దగ్గర తీసుకుంటారు చికెన్ తెద్దామని వెళ్తే అక్కడ కోడి కాళ్ళు కనిపించాయి. మా బిడ్డ తెమ్మని అడిగింది. కోడి కాళ్ళ కూర అంటే నాకు చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా ఇష్టమే. నాకైతే చిన్నప్పుడు మా నాన్న మాకు అలవాటు చేశాడు. స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి అమ్మ వాటిని వేడి నీళ్ళల్లో వేసి కడిగి చాలా బాగా వండేది. అన్నంలో కాళ్ళ కూర వేసుకొని తింటే ఇంకా తినాలనిపించేది. నా కోసం మా నాన్న దాచిపెట్టి అయినా తినిపించేవాడు. ఇప్పుడైతే వాటిని వండాలంటే వాటిని కడగడానికి చాలా టైం తీసుకుంటుందని తేవడం లేదు. బావి కాడ పనిచేసి వచ్చేసరికి ఓపిక ఉండడం లేదు. అయితే వండి పెట్టే వాళ్ళు ఉంటే మాత్రం ఇష్టంగా తింటాం మేము. ఇప్పుడైతే మాకు ఆ రాకేష్ తమ్ముడే కోడి కాళ్ళను కడిగి ఇచ్చాడు. కోడి కాళ్ళ కూర వేడి చేస్తుందని అంటారు. అందులో టమాటాలు పెరుగు వేసుకొని వండుకుంటే వేడి అనేది ఉండదు. మీలో ఎంతమందికి ఈ కోడి కాళ్ళ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.